Good morning. Verse of the day. Matthew chapter 17 and verse 20. Our faith can move mountains. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మన విశ్వాసానికి ఎంత శక్తి ఉంది అంటే అది కొండలను సైతం మూవ్ చేయగల శక్తి ఉంది అంట. హల్లెలూయా. చాలాసార్లు వెన్ వీఆర్ లుకింగ్ అట్ థింగ్స్, మనం ఎప్పుడైతే ఇంపాసిబుల్ థింగ్స్ని చూస్తామో ఇది చేయడం అసాధ్యము అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే విశ్వాసముతో చూస్తారో, మీరు ఎప్పుడైతే విశ్వాసముతో నమ్మి చూస్తారో కొండలు కూడా ముయ్యవేయబడతాయి. కొండలు కూడా మూవ్ చేయగల సామర్థ్యత దేనికి ఉంది అంటే మీ యొక్క ఫెయిత్కి ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. సో ఐ డోంట్ నో వాట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. మీకు ఏది ఇది నేను చేయలేనేమో అని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఒకవేళ మీరు విశ్వాసము అనే ద్వారా మీరు చూస్తున్నట్లయితే మీకు ప్రతి ఒక్కటి పాసిబుల్ అని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్క కొండ మీ ముందు ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని నేను నమ్ముచున్నాను. ప్రతి ఒక్క అడ్డంకు కూడా తొలగిపోతుంది అని నేను నమ్ముచున్నాను. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ క్యాన్ డూ ఎనీథింగ్. మీకు విశ్వాసం ఉన్నట్లయితే మీరు మీ లైఫ్లో ఏది అయినా సాధించవచ్చు అని నేను నమ్ముతున్నాను. యూ క్యాన్ లూజ్ ఎనీథింగ్ అండ్ రికవర్ దెమ్, బట్ నెవర్ లూజ్ యువర్ ఫెయిత్. మీరు ఏదైనా కోల్పోవచ్చు, దేవుడు తప్పకుండా దాన్ని మీకు తిరిగి సమకూరుస్తాడు, కానీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కోల్పోకండి. ఇఫ్ యూ కెన్ హ్యావ్ ఫెయిత్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.